హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ మన్ను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే డోనట్స్ రెసిపీ చూపిస్తాను. ఆల్రెడీ నేను డోనట్స్ రెసిపీ ఒకసారి అయితే పోస్ట్ చేశాను, అది మైదాతో చేశాను. ఈ రోజు అయితే ఆటాతో అంటే గోధుమ పిండితో చేసి ఆ డోనట్స్ రెసిపీ అయితే మీకు పోస్ట్ చేస్తాను. మైదాతో చేసేటప్పుడు అలాగే గోధుమ పిండితో చేసేటప్పుడు ఎలాంటి డిఫరెన్స్ ఉన్నది అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అలాగే డోనట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఫేవరెట్ ఉంటుంది. అవి బయట ఎంత కాస్ట్లీలో కూడా మనందరికి తెలిసిందే. అలాంటి డోనట్స్ ని ఇంట్లో ఈజీగా మైదా పిండి కాకుండా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. డోనట్స్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ నేను మిల్క్ అయితే తీసుకుంటున్నాను. మిల్క్ వచ్చేసరికి కొంచెం వేడిగా ఉండాలి, మరీ వేడిగా అలాగని మరీ చల్లగా ఉండకూడదు. గోరువెచ్చగా అంటారు చూడండి, అలా ఉండాలి. హాఫ్ కప్ ప్లస్ 1/4 కప్ అయితే నేను మిల్క్ తీసుకుంటున్నాను. ఇక్కడ చెప్పాను కదండి, గోరువెచ్చగా ఉండాలి. ఇదే మిల్క్లో నేను 4 టేబుల్ స్పూన్స్ అయితే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు షుగర్ అంత ఎక్కువ ఇష్టం లేదనుకుంటే 3 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. మా పిల్లలకి డోనట్స్ కొంచెం ఎక్కువ స్వీట్గా ఉంటే ఇష్టం అనమాట, అందుకని 4 టేబుల్ స్పూన్ వాడుతున్నాను. మీరైతే 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. అలాగే దీన్ని ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అంటారు. నేను కొంచెం పెద్ద ప్యాకే తెచ్చుకున్నాను కాబట్టి ఇలా బాటిల్లో ప్యాక్ చేసి వేసి పెట్టుకున్నాను. ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అంటారనమాట. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే ఈస్ట్ తీసుకున్నాను. మర్చిపోయి కూడా మీరు షుగర్ వేయకుండా ఈస్ట్ వేసారనుకోండి, ఫర్మెంట్ అయితే అవ్వదు. షుగర్ కంపల్సరీ ఉండాలి ఈస్ట్ ఫర్మెంట్ అవ్వాలంటే. ఈస్ట్ వేసాక ఇలా ఒకసారి మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పాటు అయితే కొంచెం వెచ్చగా ఉన్న ప్లేస్లో వదిలేసేయండి. ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి నార్మల్గా ఎక్కడ వదిలేసినా సరిపోతుంది. ఒకవేళ చలికాలం అయితే ఇన్వర్టర్ మీద అలా పెట్టండి, సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా ఇలా పులిసి ఉండాలన్నమాట. అప్పుడే మన రెసిపీ అయితే మనం ముందుకు వెళ్ళాలి. ఒకవేళ మన ఈస్ట్ అనేది పులవలేదనుకోండి, మీరు పడేసి రెసిపీ అయితే ఆపేసేయండి. ఈస్ట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, పులవదు, అప్పుడు రెసిపీ రాదనమాట. ఒకవేళ మీరు ఈస్ట్ ఓపెన్ చేశాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. నేను ఇక్కడైతే గోధుమ పిండి తీసుకున్నాను, చూసారు కదా, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మైదా అయితే ఫైన్ పౌడర్లా ఉంటుంది. నేనైతే చెక్కి ఆట అంటే ఇక్కడ పట్టించిన ఆట తీసుకున్నాను. ప్రజెంట్ నా దగ్గర అదే ఉంది, నేను అదే యూస్ చేస్తున్నాను. మీరు ప్యాకెట్ మైదా కానీ ఇలా పట్టించింది అయితే యూస్ చేయండి, కానీ బయట విడిగా కుల్లాగా కట్టిస్తారు కదా, అదైతే యూస్ చేయొద్దు. ఖచ్చితంగా చెప్తున్నా, డోనట్స్ గట్టిగా వస్తాయి అనమాట. నేను ఇక్కడైతే 2 కప్స్ తీసుకుంటున్నాను. 2 కప్స్ మైదాకైతే 20 డోనట్స్ అయితే వస్తాయండి. మీకు కావాలి అనుకుంటే మీరు అన్నిటిని హాఫ్ క్వాంటిటీలో చేసుకోండి. ఫస్ట్ ట్రై చేసే వాళ్ళైతే అదే 1 కప్ అలా తీసుకొని ట్రై చేయండి. మనం గోధుమ పిండి తీసుకున్నాక నేను ఇక్కడ బటర్ తీసుకుంటున్నాను. బటర్ ప్లేస్లో ఆయిల్ వాడచ్చక్క అని అడగండి, బటరే తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్స్ అయితే బటర్ తీసుకున్నాను. 2 కప్స్ మైదా అయితే 2 టేబుల్ స్పూన్ బటర్ అనమాట. అదే 1 కప్ తీసుకుంటే మీరు 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మన హ్యాండ్స్ని క్లీన్ చేసుకొని చక్కగా అన్నిటిని ఇలా మిక్స్ చేసేయండి. ఒకవేళ మనం గోధుమ పిండి ప్లేస్లో మైదా వాడామనుకోండి, కరెక్ట్గా ఈ మిల్క్ క్వాంటిటీ అనేది సరిపోతుంది. కానీ గోధుమ పిండి అనేది కొంచెం వాటర్ కంటెంట్ని ఎక్కువ పీల్చుకుంటుంది కదా, అందుకని మిల్క్ కంటెంట్ అయితే కొంచెం తక్కువైంది. అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా పట్టినాయి అనమాట. అందుకని నేను చెప్తున్నాను, మిల్క్ పక్కన పెట్టుకోండి. మరీ టైట్గా అనిపించింది అనుకోండి, మనకి మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇవన్నీ కలిపేటప్పుడు ఈ గోధుమ పిండి అనేది మన చేతికి అంటుతూ ఉండాలి. అలా అంటలేదు అనుకోండి, గట్టిగా ఉన్నట్టు. అందుకని ఒక టేబుల్ స్పూను లేదా 2 అలా యాడ్ చేసుకుంటూ చూడండి. ఎందుకంటే ఫ్లోర్ని బట్టి కూడా మిల్క్ క్వాంటిటీ అనేది ఉంటుందన్నమాట. నాకైతే ఇక్కడ ఎక్స్ట్రా 3 టేబుల్ స్పూన్స్ అయితే మిల్క్ పట్టినాయి. ఫస్ట్ మన చేతికి అంతా అంటుతూ ఉండాలి. ఆ తర్వాత మనం దానికి అది ప్రెస్ చేస్తూ అది పిండి కలుపుతూ చేతికి మనకు అంటకుండా, చపాతీ పిండి కన్నా కూడా ఆ డో అనేది ఇంకా సాఫ్ట్గా ఉండాలి. గోధుమ పిండి అయితే మరీ అంత చేతికి అంటట్లేదు, కానీ మైదా అయితే చాలా అంటుకుంటుంది చేతికి. ఆ మైదా కానీ ఈ గోధుమ పిండి కానీ ఆ బౌలు మన హ్యాండ్ క్లీన్ అయ్యేంతసేపు అయితే మనం బాగా పిండి అనేది కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటామో మన డోనట్స్ అంత సాఫ్టీగా స్పంజీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి 2 కప్స్ కాబట్టి కనీసం 20 to 30 మినిట్స్ అయితే కలపాల్సి వస్తుంది. చక్కగా కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, దాని మీద వేసి అయితే కలుపుకోండి. నాకైతే కౌంటర్ టాప్ లేదండి, ఉన్నదే చిన్నది, దాని మీద స్టవ్ పెట్టుకుంటాను అనమాట. నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను ఎల్లో కలర్ ఈ బౌల్లోనే కలుపుకున్నాను. చూసారు కదా, చపాతీ పిండి కన్నా కూడా సాఫ్ట్గా ఉండాలన్నమాట. మీ దగ్గర అయితే ఉంటే చక్కగా కిచెన్ కౌంటర్ టాప్ మీద వేసేసి బాగా అటు ఇటు లాగుతూ మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక చక్కగా కొంచెం పిండి తీసుకొని మనం ఇలాగా చపాతీ చేసినట్టు చేసుకోవాలి. కాకపోతే మరీ పలచగా కాదు, అలానే మరీ మందంగా కాదు. చూసారు కదా, పావు ఇంచు మీకు చూపిస్తున్నాను కదా, జస్ట్ పావు ఇంచు ఉన్నంత వరకు ఇలా ప్రెస్ చేసుకొని, తర్వాత ఇలాగ షార్ప్ ఎడ్జెస్ ఉన్న ఒక గ్లాస్ తీసుకొని ఇలా ప్రెస్ చేసి, తర్వాత మధ్యలో నేను హోల్ పెడతాం కదా, మనం నోజల్ యూస్ చేస్తున్నాను. దానికోసం మనకు అంటుతుంది అనే భయం ఉంటే ఫ్లోర్ని పెట్టుకోండి. నేను జస్ట్ ఫ్లోర్ మీకు చూపిస్తున్నాను అంతే, కానీ ఏం అంటదండి. ఇలాగ తీసాక సైడ్స్ని కొంచెం ఇలా హ్యాండ్స్తో ఇలా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. మిగతా అన్నీ కూడా ఇలాగే చేసేయండి. మనకైతే
మైదాతో చేసేటప్పుడు ఎక్కువ క్రాక్స్ ఉంటాయి పిండి. మనం ఇలాగ ఫోల్డింగ్స్ చేసేటప్పుడు ఎక్కువ క్రాక్స్ అయితే ఉంటాయి. గోధుమ పిండిలో అయితే అన్ని క్రాక్స్ అయితే లేవండి నార్మల్‌గా. మైదాతో కన్నా కొంచెం గోధుమ పిండిని డీల్ చేయడం ఈజీనే, కానీ మైదాకైతే ఎక్కువ లోపల ఆ జాలి బ్రెడ్ లాగా ఉంటుంది కదా, అదనేది మైదాతో ఎక్కువ ఉంది గోధుమ పిండితో పోలిస్తే అనమాట. డోనట్స్ చేయాలంటే డోనట్ కట్టరే ఉండాల్సిన అవసరం లేదండి. నా దగ్గర డోనట్ కట్టర్ ఉంది, అయినా నేను ఈ గ్లాసు నోజులే యూస్ చేస్తాను. గ్లాస్ అనేది కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఉంటే సరిపోతుంది. వీటితోనే బాగా కట్ అవుతాయండి డోనట్ కట్టర్ కన్నా కూడా. ఈ బుజ్జి బుజ్జి ఉన్నాయి కదా, నేను మళ్ళీ వాటిని పిండిలో కలిపానండి. వీటిని ఫ్రై చేసి చాక్లెట్లో ఉంచుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా కొంచెం కొంచెంగా తీసుకొని ఈవెన్గా, అంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ లేకుండా ఇలా సాదుకొని మనం చపాతీ ఎలా అయితే చేస్తామో అలాగా ప్రెస్ చేసుకొని, మరీ మందంగా మరీ థిన్గా లేకుండా ఒక పావించి పెట్టుకోండి. పావించి పెట్టుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టుకొని మనం డోనట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్స్లో పెట్టుకోవాలి. డోనట్కి మధ్యగా స్పేస్ ఉండేలా చూడండి. ఎడ్జెస్ ఒకేసారి మనం సెట్ చేసేటప్పుడే ఇలాగా వేళ్ళతో అనేది మనం సైడ్ సెట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను డోనట్స్ అన్నిటిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారా, దగ్గర అంటే ఇక్కడ 8 ఉన్నాయిలే, మనం ఆ చిన్న బాల్స్ని కూడా కలిపేస్తే 20 డోనట్స్ అవుతాయి అనమాట. మనం వీటిని డబల్ అయ్యేంత వరకు వదిలేసేయాలంటే కనీసం ఒక 40 మినిట్స్ అయినా టైం పడుతుంది ఇవి డబల్ అవ్వాలంటే. అప్పటి వరకు డ్రై అవ్వకుండా నేను పైన ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. మరీ ఎక్కువ అవసరం లేదండి, లైట్గా అయితే ఆయిల్ అప్లై చేయండి. ఈ ఆయిల్ కూడా ఎలాంటి స్మెల్ లేని ఆయిల్ అయితే యూజ్ చేయండి. అదే మనం పల్లి నూనె అలాంటిది అప్లై చేసాం అనుకోండి, డోనట్స్ టేస్ట్ అనేది రాదనమాట. ఇంకొక డౌట్ రావచ్చు, అక్క ఈస్ట్ ప్లేస్లో ఇంకేమైనా యూజ్ చేయొచ్చా, బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేసి అడగచ్చు. నన్ను అడిగితే అసలు వద్దనే చెప్తానండి. ఈస్ట్ లేకపోతే మీరు రెసిపీ చేయొద్దు. ఎందుకంటే ఈస్ట్ ఉంటేనే డోనట్కి ఆ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. అదే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసామనుకోండి, కేక్ ముక్కని ఆయిల్లో ఫ్రై చేసుకొని తిన్నట్టు ఉంటుంది. అందుకని ఈస్ట్ ఉంటేనే మీరు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఎందుకంటే నేను ఒకసారి ఈస్ట్ లేకుండా ట్రై చేశాను, నా ఫీలింగ్ అయితే అలా ఉన్నదనమాట. అసలు వేస్ట్, డోనట్ టేస్టే రాలేదనమాట. అందుకని మీకు చెప్తున్నాను, ఒకవేళ లేదు అనుకుంటే మీరు చేసుకోవచ్చు. 40 మినిట్స్ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న డోనట్స్ అయితే డబల్ సైజ్ అయ్యాయి. ఆ టైంలో నేను ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. ఆయిల్ అయితే హై ఫ్లేమ్లో ఉండకూడదు, అలా అని లో ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇది చూసారు కదా, చుట్టూ ఇలా బబుల్స్ ఫామ్ అవ్వాలన్నమాట. మనం ఆయిల్ హీట్ అనేది అలా ఉండాలి. ఇప్పుడైతే కరెక్ట్గా మన హీట్ అయితే సరిపోతుంది. అలాగే మన డోనట్స్ అన్నిటిని ఇలా నిదానంగా ఒకటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ హైగా చేయకూడదు, మరీ లోగా చేయకూడదు. మరీ హైగా చేస్తే ఏంటంటే పైన కాలిపోతాయి, లోపలైతే అది సరిగా అవ్వవు. అదే లోగా అనుకోండి, చాలా ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది. ఆ డోనట్స్ అంటేనే ఆయిలీ రెసిపీ అండి. అందుకే ఎప్పుడో 4-5 నెలలకు ఒకసారి చేసుకోవాలి. బయట కొనే కంటే, బయట తెలుసు కదా ఎంత ప్రైస్ ఉంటాయో, అలా ఇంట్లో చేసుకుంటే బెటర్ అనమాట. మామూలుగా ఇవైతే అంత హెల్త్కి అయితే మంచిది కాదు. ఎందుకు, పైగా చాలా ఆయిల్ అయితే పీల్చుకుంటాయి డోనట్స్ అనేవి. ఇలాగ 2 వైపులు తిప్పుకుంటూ ఒకవైపు కాలాక మరోవైపు అయితే తిప్పుకోవాలి. అలాగే అంతేకాని గారెలాగా అటు ఇటు తిప్పుతూ అయితే ఉండకూడదు అనమాట. ఒకవైపు అయిపోయాక ఇంకో వైపు అయితే టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మనం వీటిని డోనట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇలా టిష్యూ ఉన్న ప్లేట్ ఒకటి తీసుకొని మన డోనట్స్ అన్నిటిని తీసేసి మళ్ళీ ఇంకో బ్యాచ్ అయితే ఇలా వేసుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా మైదాతో చేసినవి అయితే ఎక్కువ సైజ్ అయితే వచ్చినాయి. ఇప్పుడు డబల్ క్వాంటిటీలో అవ్వాలన్నాను కదా, అవి చాలా బాగా పొంగాయి అనమాట మన గోధుమ పిండితో చేసిన వాటికంటే. అలాగే ఆయిల్లో వేసినప్పుడు కూడా అవి సైజు కొంచెం ఎక్కువైనాయి. ఇవి సైజు ఉన్నాయి కానీ అవి ఇంకా ఎక్కువ సైజు అయినాయి అనమాట. అంటే డిఫరెన్స్ కూడా చెప్తున్నాను నేను రెండింటి మధ్యలో. ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని డోనట్స్ని అయితే ఇలా ఫ్రై చేసి పక్కకు పెట్టేసి నేనైతే వాక్కి వెళ్ళేసి వచ్చానమాట, ఇవి చల్లగా అయ్యేలోపు. తర్వాత నేను ఇక్కడ 200 గ్రామ్స్ డార్క్ కంపౌండ్ తీసుకొని ఇలాగా గ్రేట్ చేసి పెట్టుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే నేను మెల్ట్ చేసుకుంటున్నాను పైన కోటింగ్ కోసం. ఈ ప్లేస్లో మీరు వైట్ చాక్లెట్లు అయినా చక్కగా ఇలాగే సేమ్ ఇదే డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకొని మనం పైన యూస్ చేసుకోవచ్చు. లేకపోతే థిక్ గనాష్ ప్రిపేర్ చేసుకొని వాటితో అయినా కోటింగ్ చేసుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం అనమాట. ఇక్కడైతే నేను చాక్లెట్ చక్కగా మెల్ట్ చేసి పెట్టుకున్నాను. మా పిల్లలకైతే గనాష్ కన్నా చాక్లెట్ ఇష్టం అనమాట. లోపల డోనట్ స్పంజీగా అంటే స్మూత్గా ఉంటుంది కదా, పైన చాక్లెట్ క్రంచీగా ఉంటుంది కదా, దాని మీద స్ప్రింక్లర్స్ ఇలాగా వాళ్ళకి ఇష్టం అనమాట. అందుకోసం నేనైతే ఇక్కడ 200 గ్రామ్స్ చాక్లెట్ని ఇలా మెల్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత చూసారు కదా, డోనట్స్ వీడియోస్ మీరు చూసినట్లయితే ఫస్ట్ పిండి కలపడం, దాన్ని ఫర్మేట్ అవడం కోసం పెట్టడం, తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొకసారి మిక్స్ చేసి మళ్ళీ డోనట్ షేప్లో కట్ చేసి మళ్ళీ దాన్ని డబుల్ అయ్యే వరకు ఉంచడం, ఇలా అయితే చేస్తాం కదా. మన పద్ధతిలో అయితే నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటానండి. అన్నిసార్లు కలపడం పెట్టడం అలా అయితే నేను చేయను. ఒకేసారి మిక్స్ చేసేసి
వాటిని కట్ చేసేసి ఆ తర్వాత అవి డబుల్ క్వాంటిటీ అయ్యే వరకు ఉంచి, అదే డబుల్ సైజ్ అయ్యే వరకు అయితే ఉంచి తర్వాత ఫ్రై చేసుకొని ఇలా ఈజీ మెథడ్లో అయితే నేను చేసుకుంటాను. దానికి దీనికి ఏ మాత్రం తేడా ఉండదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ గ్యారంటీ అయితే నాది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ బాగాలేకపోతే నన్ను అడగండి, అంత బాగుంటాయి డోనట్స్ అయితే. ఈ బుజ్జి బుజ్జి ఉన్నాయి కదా, ఇలా చాక్లెట్లో డిప్ చేసుకొని తింటుంటే అసలు ఎంత బాగుంటాయో అండి. మా పాప అయితే పక్కనే వెయిట్ చేస్తుంది. తనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపు చాక్లెట్ ఉంటే చాలా ఇష్టం అనమాట. అమ్మ నాకు ఒకటి ఇవ్వే అనేసి పక్కనే ఉంది. తన కోసం అలాగా 2 సైడ్స్ నేను ఇలా డిప్ చేసి ఇచ్చాను. అంతే కదండి, వాళ్ళకి నచ్చినట్టు చేసి పెట్టే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. అదైతే ప్లేట్ పట్టుకొని ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తుంది అనమాట పక్కనే. డోనట్స్ చేసినప్పుడు వాళ్ళ ఆనందం చూడాలండి. దాని మీద ఒక పాట కూడా రాశారనమాట. నేను తర్వాత ఎప్పుడైనా వ్లాగ్లో అది ఇంక్లూడ్ చేస్తాను. నేనైతే అస్సాంలో ఉన్నప్పుడు డోనట్స్ కూడా సెల్ చేసేదాన్ని. పైన గనాష్ యూస్ చేస్తే 35 రూపీస్ తీసి చార్జ్ చేసేదాన్ని. అదే చాక్లెట్ అయితే 40-45 రూపీస్ అలాగా. వైట్ చాక్లెట్ అయితే 45 రూపీస్. ఈ డార్క్ కాంపౌండ్ అయితే 40 రూపీస్ చార్జ్ చేసేదాన్ని. అక్కడ డోనట్ కాస్ట్ వచ్చేసరికి 55-60 ఉండేవి. అది కూడా గనాష్తో ఉండేవి అనమాట. అందుకని అక్కడ డోనట్స్ కూడా బాగా సేల్ చేసేదాన్ని నేను అస్సాంలో ఉన్నప్పుడు. ఈ డోనట్స్ లోపల ఎలా ఉందో చూపిస్తా చూడండి. మైదాతో అయితే ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవి కూడా స్పంజీగా ఉన్నాయి, కానీ మైదాతో పోలిస్తే అంత స్పంజీగా లేవు, కానీ స్పంజీగా ఉన్నాయి. మైదా అయితే మరీ ఎక్కువ స్పంజీగా ఉంటాయి. నేను మిగిలిపోయిన చాక్లెట్ని మళ్ళీ ఎవరు మెల్ట్ చేస్తారులని ఇలాగా సిలికాన్ మోల్డ్స్ ఉంటాయి కదా చాక్లెట్ గనాష్వి, గార్నిషింగ్వి వాటిలో వేశాను. తర్వాత ఇంకా పైన డెకరేషన్ అనేది మన ఇష్టం అండి. నేను ఇక్కడైతే కలర్ఫుల్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, వీటిని ఏమంటారు, షేవింగ్స్ అంటారు. కలర్ఫుల్ ఇవి యాడ్ చేస్తున్నాను ఒకదాని మీద. ఇంకొక దాని మీద కావాల్సి ఉంటే మనకు వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసేసి వాటిని కూడా లైన్స్ లాగా వేసుకోవచ్చు. లేకపోతే వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసి దాంట్లో కలర్ యాడ్ చేసి ఇప్పుడు మనం డార్క్ కాంపౌండ్ ఎలా అయితే కోట్ చేసామో అలా కోట్ చేయొచ్చు. లేకపోతే గోల్డ్ అండ్ సిల్వర్ స్ప్రింక్లర్స్ యాడ్ చేయొచ్చు. ఇలాగా మనకి ఎలా నచ్చితే అలా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, జస్ట్ మనం 2 కప్స్ గోధుమ పిండితో 20 డోనట్స్ అయితే చేసుకున్నాము. ఒక్కో దానికి 40 రూపీస్ చార్జ్ చేసిన 20 × 40 800 రూపీస్ గల డోనట్స్ని మనం చాలా ఈజీగా 2 కప్స్ గోధుమ పిండితో అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. మైదాతో ప్రిపేర్ చేసిన రెసిపీ ఎవరికైనా కావాలంటే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చెక్ చేసేయండి. తర్వాత నా దగ్గర థిక్ గనాష్ ఉంది. ఆ గనాష్తో ఇలాగ వైట్ లైన్స్ వేస్తున్నాను. చెప్పాను కదా, వైట్ చాక్లెట్ అయినా మెల్ట్ చేసి సేమ్ మనం ఇలా లైన్స్ అయితే వేసుకోవచ్చు. నా దగ్గర వైట్ చాక్లెట్ ప్రెజెంట్ లేదండి, అందుకనేసి నా దగ్గర గనాష్ ఉంటే ఇలాగ లైన్స్ వేసి దాని మీద కూడా స్ప్రింక్లర్స్ అయితే యాడ్ చేస్తాను. ఇలా మన డోనట్స్ అన్నిటిని ప్రిపేర్ చేశాక ఒక 10 to 15 మినిట్స్ అంటే మన చాక్లెట్ కొంచెం హార్డ్ అయ్యే వరకు ఫ్రిడ్జ్లో సెట్ చేసుకొని ఆ తర్వాత టేస్ట్ చేస్తే ఉంటుంది చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇప్పటివరకు అయితే డోనట్స్ ట్రై చేయకపోతే తప్పకుండా చేయండి. చాలా ఈజీ అండి, నేను చేయగలిగాను కదా, మీరు కూడా చేయగలుగుతారు. చూసారు కదా, చాలా ఈజీగా అయితే డోనట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. చూడడానికి భలే యమ్మీగా ఉన్నాయి కదా, మీకు కూడా యమ్మీగా ఉన్నాయి అనిపిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ రెసిపీకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.